నెల్లూరులో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపత్రాజు అధ్యక్షతన ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన బీసీ సామాజిక వర్గ నేతలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ ప్రధానంగా చర్చించారు. ఏ పార్టీ అయితే వచ్చే ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తుందో వారికి తామంతా ఏకతాటిపై మద్దతిస్తామని చెప్పారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బీసీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అత్యధిక ఓటింగ్ ఉన్న తమ సామాజిక వర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ డిమాండ్ల కోసం మేము ఉద్యమిస్తూ ఉన్నాం, రస్తారోకోలు చేస్తూ ఉన్నాం. ఈ చట్టసభలో రిజర్వేషన్ రావాలా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలకి చట్టసభలో 50% కావాలని దాన్ని తీర్మానం చేసి సభలో దాని కేంద్రానికి సిఫారసు చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇంతవరకు సిఫారసు చేసిందా? అంటే ఇంత మేమిస్తే కొలవాళ్ళందరూ ఒత్తిడి చేస్తారని చెప్పి మేము ప్రవేశపెట్టడం చేయడం. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ పనుల్లో కానీ 50% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి చట్టమే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చేయడం జరిగింది బీసీల కోసం. కాబట్టి ఈరోజు బీసీల్లో ఒక అవేర్నెస్, అవగాహన, వాళ్ళలో ఒక పోరాట పటిమ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చదువుకున్నటువంటి బీసీ సోదరులు ఎంతోమంది నిరుద్యోగులు ఉండిపోయారు. వాళ్ళకి బ్యాంకులో లోన్లు కూడా పక్షపాత వైఖరిలో మాట అంటే అర్బన్ ప్రాపర్టీలు ఇవ్వండి. పల్లెల నుంచి వచ్చి కష్టపడి మేము చదువుకుంటుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారు? పేరుకేమో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇది అది అన్నీ మాట్లాడతారు, కానీ అక్కడ పేరుగా బ్యాంకులు మాత్రం వీళ్ళకి మాత్రం ఇవ్వడం. ఎందుకంటే ఉన్నత స్థలాల్లో బ్యాంకులు అంతా కూడా ఉన్నత వర్గాల వాళ్ళే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. మా వాళ్ళు ఉంటే చిన్న చిన్న క్లర్కులు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి లోన్లు కూడా బీసీలకి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు రానటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే చట్టసభలో మన ప్రాతినిధ్యం అవసరం. సీట్లు మాత్రం ఇవ్వకుండా ఓట్ల వరకే బీసీలను పరిమితం చేయడం దాన్ని ఖండిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రానున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మేము చూస్తూ ఉన్నాం, దాదాపుగా ఒక 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి ఈరోజు నాయకులు వచ్చారు. ఏదైతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, నరసరావుపేట ఇక్కడ వరకు బీసీలకి ఏదైతే ప్రాధాన్యత ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ వైపే బీసీలు అందరూ కూడా పోవాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ ఈరోజు దిశ చేయడం జరిగింది. కాబట్టి చూడాలి. కాబట్టి ఈ నాయకులందరూ కూడా ఏదైతే చెప్పారో పార్టీల్ని ప్రెజర్ పెట్టేసి మేము ఎక్కువ సీట్లు తీసుకొస్తామని వేచి చూడాలి. ఒకవేళ కాని పక్షంలో మేము ఆ పార్టీలకి రాజీనామా చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కూడా నాయకులు ఉంటారు. కాబట్టి పార్టీలు కూడా ఆలోచించి ఏదైతే బీసీ సామాజిక వర్గం కోసం మేమున్నామని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా చట్టసభల్లో తీసుకెళ్లేదానికి ఆ పార్టీలు కూడా చూడాలి.